హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టుమారో లంచ్ బాక్స్ అండి ప్రిపేర్ చేస్తుండా. పులిహోర. ఫస్ట్ ఆయిల్ వేసి పోపు వేసేసి ఆవాలు వేసేయాలి. తర్వాత శనగపప్పులు, కొంచెం చనా దాల్ అంటారు కదా, అది వేసి పసుపు, ఉప్పు, కరివేపాకు, రెడ్ మిర్చి. రైస్ పక్కన కుక్కర్లో చేశానండి. 2 విజిల్స్ వచ్చాయి. 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాస్ వాటర్ వేయాలి. 2 విజిల్స్తో ఒకటి పెద్ద విజిల్ రావాలి, 2 చిన్నవి వచ్చినా పర్వాలేదు, 1 వచ్చినా పర్వాలేదు. లెమన్ పిండుకోవాలండి, మనకి ఎంత పుల్లంగా కావాలో అలాగా. ఇవాళ పులిహోర చేస్తున్నాను. మా బాబు అయితే రైస్ తిండండి, వాడికి ఇంకా దోశ పెట్టాలి. కానీ ఇంకా ఇన్ని చేయాలంటే నాకు టైం లేదు. మా పీజీలో దోశలు ఇవాళ అవైలబుల్ ఉన్నాయి. దోశ చట్నీ అక్కడి నుంచి తీసుకెళ్తాడు. మా ఇంటి పక్కనే పీజీ కాబట్టి అక్కడి నుంచి వాడికి వేరే ఫుడ్ ఏమైనా కావాలంటే కొంచెం అప్పుడు అక్కడి నుంచి తీసుకెళ్తా. వాడు తినేది ఒక్కటి. ఇంకా లైట్గా కలిపేసుకోవాలి. యాక్చువల్లీ పక్కన రైస్లో పోపు వేసేసినా ఓకే, ఇంకా పక్కన కలిపే కాడికి నేను దాంట్లోనే వేసేసి కలిపేసాను. ఎలానా చేయొచ్చు, లేదంటే పోపే తీసుకెళ్ళి ఆ రైస్లో వేసినా ఓకే అండి. పులిహోరకి ఏం ప్రాబ్లం ఉండదు. చింతపండు పులిహోర కూడా సేమ్ చేయాలి. జస్ట్ నిమ్మకాయ పిండే కాడ మన చింతపండు గుజ్జు ఉంటుంది కదా, ఆ గుజ్జు వేసేయాలి. ఆ గుజ్జు వేసిన తర్వాత బాగా ఉడకనివ్వాలి. అది కొంచెం టైం పడుతుంది. కాంబినేషన్గా కొబ్బరి కారం అండి, మనం నెయ్యి కూడా వేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇలా టిఫిన్ రెడీ చేశాను ఇవాళ లంచ్ బాక్స్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి.